వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని పైలాన్ కాలనీలో ఉన్న పోస్ట్ ఆఫీస్ వద్ద ఆందోళన చేస్తున్నారు డిపాజిట్ చేసిన ఖాతాదారులు. సబ్ పోస్ట్ మాస్టర్గా విధులు నిర్వహించిన రామకృష్ణ చేతివాటం ప్రదర్శించి సుమారు 1.5 కోటి పైగా పోస్టల్ ఖాతాదారుల సొమ్మును కాజేశాడని, దీనిపై విచారణ చేపట్టిన పోస్టల్ ఉన్నతాధికారులు 6 నెలల సమయం గడుస్తున్నా కాలయాపన చేస్తూ తమ డబ్బును ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ పోస్టల్ ఖాతాదారుల బాధితులు శనివారం పోస్ట్ ఆఫీస్ వద్ద తమ నిరసనను తెలియపరిచారు. గతంలో కూడా మల్లికార్జున అనే ఖాతాదారుడు మానసిక ఒత్తిడికి గురి అయ్యి గుండెపోటుతో చనిపోయాడని ఖాతాదారులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీస్ ఉన్నత వర్గాలు జోక్యం చేసుకుని త్వరగా తమకు న్యాయం చేయాలని, లేని ఎడల ఆందోళనలు మరింత ఉధృతంగా చేపడతామని ఖాతాదారులు హెచ్చరించారు. నల్గొండ పోవాలి, దాన్ని చేయాలి, డబ్బులు వచ్చేదంటే నానేం ఉండదు, ఇక పైసా వాళ్ళే ఉండదు. ఎట్లా సార్ వాళ్ళు ఎప్పుడు మరి ఈ నెల ఇస్తారు, ఈ నెల కూడా అయిపోయింది, ఇప్పుడు 6 నెలలు అవుతుంది సార్. ఇప్పుడు అయింది మా పిల్లలు కూడా కాలేజీ ఫీజు కట్టుకోవాలి. డాక్యుమెంట్ డబ్బులు కూడా ఇట్లా చేసి మోసం చేసి ఎవరు కదా సార్, బయట ఎవరు ఇస్తారు అప్పుడు మగవాళ్ళ మీరు కొంచెం బంద్ చేసి వాళ్ళు వచ్చారు సార్ అని చెప్పండి. వాళ్ళు సూపరింటెండెంట్ సార్ గారు, పెద్ద సారు సార్తో చెప్పిచ్చారు. చాలా మంది మీరు సైలెంట్ ఉండండి సార్. ఏ సైలెంట్ ఉండేది సార్, ఏ సైలెంట్ అవుతుంది? సార్ గారు చెప్తున్నారు, స్పీకర్ పెట్టమంటున్నారు. సార్ చెప్పిన తర్వాత మీరు అగ్రి కాకపోతే ఏ సార్ 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 చెప్పండి సార్, ఇంట్రెస్ట్ చెప్పండి. మరి కోరుకోమని మీరు కూడా అసలు రండి సార్. ఎందుకు మాకు ఇంత పోవాలి? ఎందుకు మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మీరు రండి. అసలు రండి.